హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పటిదాకా మనం డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈ రోజు ఇంకొక వీడియో అన్నమాట. ఏంటిదంటే సో డీబీటీ జాబ్. ఓకే, సో మనకి సో డీబీటీ జాబ్ ఐటమ్స్ ఉంది కదా. సో డీబీటీ జాబ్, సో మనం డీబీటీ జాబ్ క్రియేట్ చేయొచ్చు. నథింగ్ బట్ డేటా బిల్డర్ టూల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఐటమ్ ఉంది. అలానే క్రియేట్ చేసిన ఐటమ్ ని మన ఆర్కెస్ట్రేషన్ లో నథింగ్ బట్ డేటా పైప్లైన్ లో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవడానికి మనకి యాక్టివిటీ కూడా అవైలబుల్ ఉంది. సో బట్ కరెంట్లీ ఇది ప్రివ్యూ స్టేజ్ లో ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చాలా రకాల యాక్టివిటీస్ అనేది చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే యూ ఫీల్ లైక్ వావ్ అనిపిస్తుంది అనమాట. ఏంటంటే అంత ఈజీగా ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ సో ఉంటాయి అన్నమాట కాంపోనెంట్స్ లైక్ అడాప్టర్ సెట్టింగ్స్ కావచ్చు. మీరు ఫస్ట్ టైం డీబీటీ జాబ్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అడాప్టర్ సెట్టింగ్స్ క్రియేట్ చేసుకుని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి క్రియేట్ చేస్తారా, లేకపోతే ఎగ్జిస్టింగ్ నుంచి కూడా మనం అయితే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం నేను డీబీటీ జాబ్ క్రియేట్ చేస్తాను. అయితే ఇంకా ఆల్రెడీ ఉంది. సో టెస్ట్ లోడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను కాన్ఫిగర్ అడాప్టర్ సెట్టింగ్స్ ఏదో డిఫైన్ చేస్తాను. ఓకే, లోడ్ అవుతుంది. సో మనం ఫర్ టైమింగ్ సో వేర్ హౌస్ అండ్ సో అజూర్ ఎస్కేల్ స్నో ఫ్లేక్ ఇలా ఒక 3-4 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మేబీ ఫ్యూచర్లో ఇంకొంచెం డెస్టినేషన్స్ కూడా మైక్రోసాఫ్ట్ యాడ్ చేయడం పాసిబిలిటీ ఉంది. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద లిమిటేషన్. ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్. I don't know why it is taking so much time. ఓకే, సో చూడొచ్చు మీరు. సో ఫర్ టైమింగ్ ఏమేమి ఉన్నాయి. సో వేర్ హౌస్ అండ్ అజూర్ ఎస్కెల్ స్నోఫ్లేక్ పోస్ట్ గ్రెస్కెల్ అనమాట. ఓకే, సో మనమైతే వన్ లేక్ ఎట్లాగ ఏదైతే ఉందో అది తీసుకున్నాం అండ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటాం కదా. ఓకే, ఈఎంపీ డేటా వేర్ హౌస్ అండ్ స్కీమా వచ్చేసరికి డిబిఓ స్పెసిఫై చేస్తున్నాను. ఓకే, సో ట్రై టు అప్లై. సో అడాప్టర్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మీరు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కూడా ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లేదా ఎగ్జిస్టింగ్ వాటి నుంచి కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం అయితే ఫైల్ క్రియేట్ చేద్దాం. సో మనకి డీబీటీ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో రకరకాల కాంపోనెంట్స్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు. సో చూడొచ్చు ఇక్కడ. సో సీడ్స్ అండ్ స్నాప్ షాట్స్ అండ్ టెస్ట్స్, మోడల్స్, మ్యాక్రోస్, యామల్ ఫైల్ ఇలా అలానే లీనియస్ కావచ్చు, కంపైల్ ఎస్కల్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా సీడ్స్, ఓకే, అలానే మ్యాక్రోస్ అండ్ మోడల్స్, స్నాప్షాట్స్, సో అండ్ యామల్ ఫైల్ ఏంటి, అలానే సిక్వల్ ఫైల్స్ అండ్ సో మోడల్లో మీరు ఏ లేయర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో స్టేజింగ్ లేయర్లో ఉన్నారా, సిల్వర్ లేయర్లో ఉన్నారా, గోల్డ్ లేయర్లో ఉన్నారా, లేక టేబుల్స్ కావాలి, యూస్ కావాలి ఏంటి అనేది ఈవెన్ స్కీమా ఫైల్స్ డిఫైన్ చేసుకోవచ్చు. రకరకాల వాల్యుయేషన్ పర్ఫామ్ చేయడం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఒక 3 hours కంటెంట్ అనేది రికార్డ్ చేశాను ఎండ్ టు ఎండ్. ఓకే, మోస్ట్లీ అన్నీ కూడా కవర్ చేశాను అండ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి ఫీచర్గా సో మళ్ళీ కవర్ చేయాలి. చూడొచ్చు ఇక్కడ. సో డివిటీ జాబ్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఇలా ఒక 4 వీడియోస్ అయితే చేశాను అనమాట. ఆల్మోస్ట్ 2 hours 50 minutes. ఓకే, క్లోజ్ టు 3 hours దాకా మనకి కంటెంట్ అయితే జనరేట్ అయింది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా అంత కంటెంట్ ఎందుకు వచ్చిందంటే ప్రతిదీ కూడా డీటెయిల్గా ఓకే ఇది ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది, ఇదేంటి, ఇలా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి అంత టైం అయితే తీసుకుంది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, అసలు సీట్స్ తీసుకుంటే ఏంటి, యామెల్ ఫైల్ ఏమేమి ఉంటాయి, మోడల్స్ ఏంటి, ఇక్కడ ఇంక్రిమెంటల్ డేటా లోడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సో ఇంక్రిమెంటల్ డేటాలో ఇంక్రిమెంటల్ డేటా లోడ్ ఉంటుంది. ఓకే, అలానే
వాలిడేషన్ చేసుకోవచ్చు, ఎస్సిడి టైప్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అండ్ రీయూజబుల్ మ్యాక్రోస్ యూజ్ చేసుకొని మీరు ఏదైతే లాజిక్ ఉంటుందో ఆ లాజిక్ని క్వైరీస్లో సీక్వెల్ ఫైల్ కూడా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట మోడల్స్లో. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తే యూ ఫీల్ లైక్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే. చూడండి ఒకసారి. ఖచ్చితంగా మీకైతే సో ఎలా చేయాలి ఏంటనేది మీకు ఒక ఐడియా అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటదన్నమాట. ఓకే. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.